నిరూపించినప్పుడు అమ్మ తైత్తరీయోపనిషత్ జ్ఞానం కోసం తీవ్ర సాధన చేయాలి, ఓంకార ధ్యానంతో ఆత్మానుభూతిని పొందాలి అని సమాధానపరిచినప్పుడు అమ్మ ప్రశ్నోపనిషత్ సద్విచారణలో జీవించాలని, ఉన్నదంతా మన లోపలే ఉన్నదని, మృత్యుభయాన్ని జయించాలని, మరణానికి ముందు తర్వాత సైతం మనం దేహులనని, అనంతము అఖండ చక్కన రసమైన అమ్మ ఆత్మ అదే అని ఎరుకపరిచినప్పుడు ఆమె కథ. ఇది ఉపనిషన్మూర్తిమంతమైన అమ్మ యొక్క బొమ్మ. 3వ రోజు 20వ తేదీ సాయంత్రం జరిగిన ముగింపు సమావేశం శ్రీ విశ్వజననీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ వి ధర్మసూరి గారి అధ్యక్షతలో జరిగింది. అమ్మను దైవంగా ఆరాధించినప్పుడే అమ్మ తత్వం మనకు తెలుస్తుందని, అమ్మను ఆరాధించడానికి నామ సంకీర్తన కంటే సులభమైన మార్గం మరొక్కటి లేదని సభాధ్యక్షులు ధర్మసూరి గారు వివరించారు. విశ్వజననీ పరిషత్ గొప్పదనం నా ఉద్దేశం ఏంటంటే, ముక్కోటి దేవతలకి ఆలగాలమైన నిజాజ్ఞారూప నిగమైన ఆది పరాశక్తి అయిన అనసూయమాతగా ఆవిర్భవించిన అమ్మవారి నాన్నగారి భౌతిక దేహాలను నిక్షిప్తం చేసిన అనసూయేశ్వరాలయం గర్భగుడి. అట్లాగే ఓం హైమ ఓ హైమ అని కాసు రాధాకృష్ణారెడ్డి నామం చేస్తూ ఉంటే అమ్మంది, నాన్న వాడు ఓ హైమ అని నామం చేస్తూ ఉంటే హైమ లేట్ వస్తుందేమో, ఇప్పుడు ఏం చేయాలని నాకు భయం వేసింది నాన్న అని అమ్మంది. అంటే అర్థం, నాకు అర్థం ఏంటంటే, ఎవరైనా భక్తితో ఆర్తితో ఓ హైమ అని పిలిస్తే దివ్య చైతన్యంతో లేచి రావడానికి సిద్ధంగా ఉన్న హైమాలయాన్ని, అనసూయేశ్వరాలయాన్ని నిర్వహించే అపురూపమైన అవకాశం కేవలం విశ్వజననీ పరిషత్ అన్న సంస్థకి మాత్రమే ఉంది. నిత్య జీవితంలో లౌకికంగా ఆధ్యాత్మికంగా మనకు కలిగే అన్ని సందేహాలను అమ్మ పటాపంచలు చేస్తుంది అంటూ శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు చక్కని ప్రసంగాన్ని అందించారు. మానవుడు అమ్మను అనుసరించినప్పుడు లౌకికమైన జీవితం పరిపూర్ణంగా పవిత్రమైన మార్గంలో సాగుతుందని, అదే ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుందని, లౌకికం ఆధ్యాత్మికం రెండు లేవని చెప్పిన అమ్మ లౌకిక జీవితాన్ని పవిత్రీకరించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక సిద్ధిని అందుకోవడానికి కావలసిన మార్గాన్ని ఎలా సుగమం చేసిందో ఎన్నో ఉపపత్తుల ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ గారు వివరించారు. ఒకసారి నా ఎదురుగా ఒక అమ్మాయి న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుతారు, బీఎస్సీ. నాకు అర్థం కావట్లేదు, కళ్యాణ్ పెట్టుకుంది. తెలుగులో అరగంట సేపు న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పి అమ్మ దగ్గరకు వచ్చేటువంటి ఒక డాక్టర్ ఉండేది, చదువుకుంటుంది. అమ్మాయికి ఎనాటమీ అర్థమయ్యేది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఎనాటమీ అర్థం కావట్లేదు అని ఫోన్ చేసి రమ్మని చెప్తాను. రాత్రి 9కి 8కి ఫోన్ చేసుకుంటే తెల్లవారు 4 వరకు ఎనాటమీ చెప్పింది. అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. అంటే ఇది తెలుసు ఇది తెలియదు అని అమ్మకు లేదు, అన్నీ తెలుసు. దానిలో ఒక మాట రాశాడు, తెలిసేది తెలియని తెలుపు తల్లి తేట తెల్లముగా ఆ తెలివే జ్ఞానం హర్సల్పిస్తాను. అందుకని ఏదో ఈ దాని తెలుసు అది తెలుసు ఇది తెలుసు అయితే నేను దాని నీకు ఇవన్నీ తెలుసు అని చిన్నాను. ఈ సభలో శ్రీమతి కృష్ణవేణి అక్కయ్య ఆధ్యాత్మిక సేవా పురస్కారాన్ని సేవా శిరోమణి జ్ఞాననిధి శ్రీమతి గద్దె రామతులసమ్మ గారికి ప్రదానం చేశారు. శ్రీమతి కృష్ణవేణి అక్కయ్య తన జీవితం అంతా అమ్మ సన్నిధిలో ప్రేమ సేవలతో ఆరపోసి అమ్మకు తన జీవితాన్నే నీరాజనంగా సమర్పించిన ఉదాత్త సేవామూర్తి. ఆమె పేరిట శ్రీమతి గద్దె రామతులసమ్మ గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతైనా సముచితం అంటూ అటు కృష్ణవేణి అక్కయ్యలోని సేవాధర్మాన్ని, ఇటు రామతులసమ్మ గారు సమాజానికి అందిస్తున్న ఆధ్యాత్మికమైన సేవా విశేషాలను వివరిస్తూ డాక్టర్ యు వరలక్ష్మి గారు ప్రశంసాపత్రాన్ని సమర్పించారు. ఆధ్యాత్మిక నేపథ్యంగా మానవుడు సేవాధర్మాన్ని కలిగి ఉండాలని, అలా ఉండడంలోని విశిష్టతను తన స్పందన ద్వారా శ్రీమతి రామతులసమ్మ గారు ఈ సభలో కృతజ్ఞతాపూర్వకంగా వెల్లడించారు. ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో నాకు ఈ పురస్కారాన్ని అందించడం నిజంగా
నా జీవితంలో ఒక మైలురాయి. అన్నిటికంటే కూడా దేవుని దగ్గర శాంతి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాయి. నా స్వానుభవంతో నేను చెప్తున్నాను. మనసేకం వచసేకం కర్మణీయకం ఆత్మ. మనం మనసులో ఏది ఆలోచిస్తామో అదే చెప్పాలి, ఏది చెప్తామో అదే చేయాలి. ఇది మా గురుదేవుల ఆజ్ఞ. బంధానికి మోసానికి కూడా మన మనసే కారణం. మన మనసు సరిగ్గా పెట్టుకోవాలన్నమాట. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధ వీటికి మనం లోనైపోతున్నాం కదా. ఆ ఆదేశం లోను కాకుండా మనకి అంతర్దృష్టి రావాలి, బాహ్య దృష్టి కంటే కూడా. ఒకసారి మా అమ్మాయి నృత్య ప్రదర్శనని బాపట్లలో అరేంజ్ చేసిన ఊరుకు లక్ష్మీకాంతం గారు తీసుకొచ్చి అమ్మతో పరిచయం చేయించారు. అదే మహద్భాగ్యం భావిస్తూ ఇవాళ మరలా ఈ పుణ్యక్షేత్రంలో అమ్మ నడియాడినటువంటి ఈ క్షేత్రానికి రావడానికి నిజంగా నేను ఎంత భాగ్యం చేసుకున్నానో మీ అందరినీ చూసి అదృష్టం కలిగింది. ఈ ముగింపు సమావేశంలో సమారోపణ సందేశాన్ని అందిస్తూ ముముక్షుజన పీఠాధిపతులు శ్రీ సీతారాం గారు అమ్మ సకల దేవదేవీ స్వరూపిణి అని వివరించారు. అమ్మను ఆరాధించి అమ్మ తత్వాన్ని అవగాహనకు తెచ్చుకుని ఆ సందేశాన్ని ఆచరించి మనమంతా తరించాలి అని వివరించారు. నిత్య జీవితంలో సక్రమమైన మార్గంలో నడుచుకుంటూ అమ్మ చూపిన బాటలో మన జీవితాలను దిద్దుకోవాలని, ఆనాడే అమ్మ తత్వాన్ని మనం అధ్యయనం చేసినందుకు సరి అయిన ఫలితం మనకు సిద్ధిస్తుందని శ్రీ సీతారాం గారు సందేశాన్ని అందించారు. తల్లి బిడ్డకి ఊరుముద్దు పెట్టినట్టుగా అతి గహనమైన వేదాంత రహస్యాన్ని అది సులభమైన భక్తుడికి అందించింది. మరి అమ్మ సాన్నిధ్యంలో అన్నీ ఉన్నాయి. అయితే ఆమె అమ్మగా ఉంది కానీ మనం బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? ముందు బిడ్డలుగా ఉండగలిగితే తర్వాత మనం కూడా అమ్మగా మారగలుగుతాం. అమ్మ లక్ష్యం ఏమిటి? మనందరినీ కూడా తనలాది దిద్దాలని తప్ప విభిన్నమైన మనస్తత్వాలతో విభిన్నమైనటువంటి పరిమితి వస్తున్న వాళ్ళు ఆ పరిమితిని అలవోకగా దాటి తనలాది దిద్దే లక్ష్యంగా జీవిస్తున్నా తల్లి అమ్మ. మరి గడ్డ కూడా బిడ్డ నాన్న అన్నది అనారోగ్యాన్ని కూడా బాధగా కాకుండా ఒక స్వామి ప్రసాదంగా మాత్రమే స్వీకరించిన అలా మనకు ఉద్దేశించింది. ఈ సందర్భంగా జిల్లెళ్లమూడి యాత్రికులకు భక్తులకు అవసరమైన ఒక సూచనను తమ ప్రకటనలో శ్రీ చెక్కా శ్రీమన్నారాయణ గారు తెలియచేశారు. 1984లో అమ్మ స్వహస్తాల మీదుగా వివాహం జరగటం ఎంతో అదృష్టంగా, ఎంతో పుణ్యఫలంగా నేను భావిస్తూ ఈ మహా సదస్సులో అమ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న కొంచెం ఒక వ్యక్తిగా, ఎందుకంటే అమ్మ మాకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారు నా భార్యకు. అమ్మ దేహాన్ని విడిచిన తర్వాత వచ్చినటువంటి మాట, సంస్థను మీరు చూడండి, మీ సంస్థను నేను చూస్తా. ఇది అమ్మ కోసం ప్రత్యేకంగా మేము కేటాయించుకున్న పూజా మందిరంలో నా భార్య దీపారాధన చేస్తూ ఏదో నమస్కారం చేసుకుంటూ ఉంటే వినపడినటువంటి మాట. కాబట్టి ఆ మాట, ఆ వాక్యం విన్న తర్వాత ఇక మా జీవితం ఇక్కడే అంకితం అవ్వాలని చెప్పని మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈ గృహ నిర్మాణాలు తలపెడతాం జరిగింది. తదనుగుణంగా సంస్థకు ఒక వాటర్ సోర్స్, రెండో రిజర్వాయర్గా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఆకలి ఉన్న వాడికి అన్నం పెడితే దాంట్లో కలిగే తృప్తి అమ్మ ప్రేమతో పెట్టినప్పుడు అది అనిరుద్ధి. అందుకని అమ్మ అన్నపూర్ణాలనే వ్యక్తి అందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నారు. అన్న దానం అనుకుంటున్నారు. ఎవరన్నా వాళ్ళే తింటున్నారు నాన్న అన్నారు. ఇటువంటి పద్ధతిలో అమ్మ తన ప్రేమతత్వాన్ని మాతృతత్వంగా దీన్ని ప్రజల మీద ఒక ఆయుధంగా ప్రయోగించింది. నాన్న, నేను చేసేది మంచిదని మీకు నచ్చితే, నలుగురు కూడా ఇది బాగుందని మెచ్చితే దీన్ని అనుకరించి నువ్వు
అని సూచనగా చెప్పింది, కోతగా చెప్పదా. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను, మీకు అందరికీ ఎందుకు పెడుతున్నాను అంటే మీరందరూ కూడా అలాగే ఇలాగే చేస్తారని అంది అమ్మ. చింతన కాలే ప్రాణగత, మన అందరి ప్రాణగతంగా అమ్మతత్వం మనకు అవగతమైంది. అవగతం అయ్యేటువంటి ప్రయత్నం ఒకటి ఒక విస్తృత పరిధిలో జరిగింది. అలాగే అమ్మ తత్వ విచారం ఎక్కడ జరిగినా కూడా ఆమె తప్పకుండా ఉంటుంది. అందుకనే వారు తత్వ విచారే సర్వగత. అలాగే సౌందర్యలహరి విషయంలో కూడా ఎక్కడైతే సౌందర్యలహరి పారాయణ జరుగుతుంటుందో తప్పకుండా లలితాదేవి వచ్చి ఏదో రూపంలో ఆ సభా ప్రాంగణంలో ఆ పారాయణ జరిగే చోట ఉంటుందని చెప్తారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న అందరిలోనే కాదు, అణువులోని ఆ మాతృస్పర్శ, ఆ ఆప్యాయత మేము గమనించగలిగాము. ఈ 3 రోజుల సదస్సులో అమ్మకు సరిగమల సమర్చనం అందించిన శ్రీ రావూరి ప్రసాద్ గారు, శ్రీమతి విజయశ్రీ గారు అందరికీ ఆనందాన్ని పంచారు. అమ్మకు వైద్య సేవలు అందించిన డాక్టర్ వినజకుమారి గారు మాట్లాడుతూ అమ్మ విజ్ఞాన శాస్త్ర ఖని అని పేర్కొన్నారు. వైద్యులు సైతం గుర్తించలేని ఎన్నో వైద్య శాస్త్ర రహస్యాలను సామాన్య గృహిణిగా ఉన్న అమ్మ వ్యక్తం చేయడం అంటే అమ్మ సామాన్య మానవి కాదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అన్నారు శ్రీమతి వినజకుమారి గారు. నేను వర్క్ చేస్తున్న మొదట్లో ఫస్ట్ పేషెంట్ పేరు అనసూయ. ఆ అమ్మాయి ఫస్ట్ డెలివరీకి వచ్చింది. ఈ అమ్మాయికి కొంచెం కంగారు అనిపించింది నాకు, ఎంతకీ డెలివరీ కాకపోతే 6 hours అయిపోయింది అప్పటికి. సరే అమ్మ దగ్గరికి గబగబా పరిగెత్తాను. ఏంటమ్మా ఇంకా డెలివరీ కాలేదు, చాలా భయంగా ఉంది అంటే అమ్మ వెంటనే కనీసం 1/2 గంట అనుకుంటాను నన్ను కూర్చోబెట్టి అచ్చు మా గైనిక్ ప్రొఫెసర్ ఎట్లా మాట్లాడతారో, బీపీ ఎలా ఉంది, మదర్ పల్స్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, బేబీ హార్ట్ బీట్ బాగుందా లేదా, రెగ్యులర్గా ఉందా లేదా, తల్లి పల్స్ ఎలా ఉంది, బీపీ ఉంది, ఇన్ని మెడికల్ క్వశ్చన్స్ వేసి తర్వాత పొజిషన్ అడిగింది. తల పొజిషన్ చెప్పడం అంటే చాలా కష్టం, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ గానే చెప్పలేరు. ఇలా ఉన్నమ్మా పొజిషన్ అని చెప్పారు. ఈ పొజిషన్లో ఉండి ఇలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ తప్పకుండా అవుతుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పింది. నేను చాలా ధైర్యంగా భుజాలు ఎగరేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ హెడ్ బయటకు వచ్చింది, నార్మల్ డెలివరీ. ఈ సభలో 6 సమావేశాలుగా 3 రోజుల పాటు ముచ్చటగా జరిగిన ఈ సదస్సునంతటినీ సమీక్షిస్తూ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ప్రసంగించారు. ఈ సదస్సులో అమ్మ మనందరికీ మన ఆలోచనలకు పదును పెట్టేందుకు కావలసిన సామగ్రి సంభారాలు సమకూర్చిందని, ఈ సదస్సులో వచ్చిన అన్ని అంశాలను మనం పునశ్చరణ చేసుకోవడం ద్వారా మరింతగా అమ్మ తత్వానికి చేరువ కాగలిగే అవకాశం ఉంటుందని, అందుకు వీలుగా సాగిన ఈ సదస్సుని అలా సద్వినియోగం చేసుకుని మనం తరించాలని శ్రీమన్నారాయణమూర్తి గారు తమ సమీక్షలో వెల్లడించారు. మానవుడికి వాక్కున్నది పక్షికి రెక్కలున్నట్లుగా
మన వాక్కు ద్వారా ఆ దివ్యతత్వాన్ని పరిపూర్ణంగా మనం వ్యక్తం చేయలేదు అంటాడు పోతన్న మహాకవి భాగవతంలో. క్రమమున మింటిగయ్యగయుగాక విహంగము మింటిదైన పారము కననేర్చుని హరి పరాక్రమము ఓపిన ఎంతగాక సర్వము వివరింపన్ యోవడు ప్రవర్తకుడు హరియములార నాదు చిత్తమునకు ఎంత కానబడెడి తప్పక చెప్పెద మీకు అంతయు. ఎవరి మనస్సుకు అమ్మ ఎంత అందించిందో, ఆ మనస్సుకు అందింది ఎంత మేరకు వాక్కుల్లోకి వస్తుందో అంత మేరకు ఈ 3 రోజుల్లో 6 సదస్సుల్లో మనం అమ్మని గురించి చింతన చేయగలిగాం. అమ్మని గురించి ఎన్నో మాటలు మనం అనుకున్నాం. ఈ మాటలన్నీ మన మనస్సులో మననమై మన ఆచరణలోకి రావడానికి ఇది పునాదిగా చేసుకుని మరింత కృషి మనం సాగిద్దాం. విశ్వజనని మాసపత్రిక సంపాదకులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు సదస్సును సమర్థంగా సర్వాంగ సుందరంగా నిర్వహించి ముగింపు మాటలు పలికారు. కళాశాల పాఠశాలల విద్యార్థుల సేవా కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించి సదస్సు జయప్రదం కావడానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ గారు, కళాశాల వార్డెన్ గారు అభినందనీయులు అని తెలియచేశారు. చాలామంది తపన పడితే ఈ కార్యక్రమాలు జరిగిన వాళ్ళలో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, నేను మొదటిసారిగా జిల్లేడములు వచ్చాను, ఇందులో అమ్మలోని 5% నేను తెలుసుకున్నాను, ఇంకా 95% తెలుసుకోవాల్సి ఉన్నది అన్నటువంటి మహానుభావులు ఉన్నారు. మొన్న చెప్పాను నేను, కులపతి గారు అమ్మలోని 1000 నేను తెలుసుకోలేదు అని చెప్పి 1000 కులపతులైనా తెలుసుకోలేదు అన్నారు. కనుక ఇట్లాంటి సదస్సులు నిర్వహించాలి అనేటువంటి ఒక ఆలోచన, ప్రేరణ అమ్మ చాలా మందిలో కలిగిస్తున్నది. కనుక ఇంత ధర్మసూరు కూడా అన్నాడు, ఇక్కడ వాళ్ళిద్దరు చెప్పారు హైదరాబాద్లో నిర్వహించాలి, మరి గుంటూరులో నిర్వహిస్తూ ఉంటున్నారు మీరు, కనుక ఇట్లాంటిది నిర్వహించాలి మనము అని చెప్పి ధర్మసూరు కూడా అన్నాడు. నిజమే, ఇటువంటి ప్రేరణైనా కలిగిందిగా ఈ కార్యక్రమాల ద్వారా మోహనకృష్ణ ద్వారా మనందరికీ అమ్మ ఇచ్చినటువంటి వరం కూడా అది. ఆ రకంగా మనమంతా కూడా కళాశాల పాఠశాలల అధ్యాపకులు విద్యార్థులు సేవా కార్యక్రమాలను పర్యవేక్షించిన తీరు అమ్మ సన్నిధిలో క్రమశిక్షణను సేవా తత్వాన్ని అలవరుచుకోవడానికి ఇది చక్కని ఉదాహరణ అని సంస్థ సంఘటన కార్యదర్శి శ్రీ ఎస్ మోహనకృష్ణ గారు తమ వందన సమర్పణలో తెలియజేశారు. ఈ 3 రోజుల సదస్సులో ఎందరో సోదరులు సోదరీమణులు సహాయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా అందజేశారు. వీరందరినీ కూడా శ్రీ విశ్వజనని పరిషత్ తరఫున కృతజ్ఞతలు వెల్లడించడానికి ముందు నిలబడ్డాను నేను. ఈ సభాధ్యక్షులు సమవర్తినే మాట వాడారు, నాకు తెలిసిన దానిలో సమవర్తి అంటే ఏమిటి మాట. అట్లాంటి పాత్ర నిలబడడం కష్టమైనా కూడా ఇష్టంగా కష్టంగా నిర్వహించినటువంటి మన పిఎస్ఆర్ వారు, తర్వాత మల్లాపల్లి వారికి అలా లేకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. తర్వాత ఈ వ్యక్తిగతలు వారికి కూడా కృతజ్ఞతలు. ఫైనాన్షియల్గా ఫిజికల్గా తెలిసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది చేశారు. అందరికీ బహుశా నేను చెప్పలేనేమో అన్ని పేర్లు. వారికి కూడా కృతజ్ఞతలు. కాలేజ్ స్టాఫ్ కూడా చాలా ఎక్కువగా చాలా కోఆపరేట్ చేశారు. స్టూడెంట్స్ వాలంటీర్స్ చూస్తూనే ఉన్నాం, వాళ్ళ పాపం పొద్దునుంచి ఇక్కడ ఉండి వింటూ శ్రద్ధగా నోట్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళి బయట సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ అమ్మ దివ్య అనుగ్రహానికి నిదర్శనంగా 3 రోజుల పాటు ముచ్చటగా సాగిన ఈ సదస్సు అందరి హృదయాల్లోనూ ప్రగాఢమైన అనుభూతి ముద్ర వేసింది. అందరికీ అంతులేని ఆనందాన్ని అందించింది. విద్యుద్దీప కాంతుల్లో విరాజిల్లుతున్న ఎల్లెళ్లముడిని దర్శిస్తూ కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరూ ఒకే పంక్తిన ఆనందంగా కలిసి అమ్మ ప్రసాదాన్ని విందు భోజనంగా ఆరగించే ఆ సన్నివేశాన్ని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడు అమ్మ సన్నిధికి మనం చేరుతామా అని భక్తులు బిడ్డలు
ఎవరికి వారు తమ మనస్సులలో భావన చేస్తూ ఈ సమావేశం నుంచి, ఈ సదస్సు నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అనురాగ దేవత, పరిపూర్ణమైన మహామానవతామూర్తి, సాక్షాత్తు లలితా పరాభట్టారిక మహా త్రిపుర సుందరీదేవికి ప్రతిరూపంగా ఉన్న జిల్లెళ్లమూడి అమ్మ దివ్య అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై వర్షించాలని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని సంతు.